హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. శ్రీ విష్ణు చేసిన రెండు సినిమాలు ఒకటే రోజు రిలీజ్ అవబోతున్నాయి. ఒకటి మృత్యుంజయి, అలాగే విష్ణు విన్యాసం. మనం విష్ణు విన్యాసం పేరులో తెలిసిపోతుంది ఆయన వేసే విన్యాసాలు కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ మూవీ. అలాగే మృత్యుంజయ్ సినిమా వచ్చేసి కొంచెం సస్పెన్స్, కొంచెం థ్రిల్లర్, కొంచెం ఏదో చిక్కుముళ్ళు ఛేదించే ఒక టైప్ ఆఫ్ ఒక జోనరు. సో టూ డిఫరెంట్ జోనర్స్. అలాగే ఒకటే హీరో రెండిట్లో కూడా. ప్రొడ్యూసర్స్ వేరే, డైరెక్టర్స్ వేరే. మరి ఒకటే రోజు సినిమా రిలీజ్ అవ్వడం అన్నది అది వారు ఏ క్యాలిక్యులేషన్స్ తో రిలీజ్ చేస్తున్నారో తెలియదు. ఏ సినిమాకి ఇప్పుడు ఎవరికి రాకపోయినా హీరోకి అయితే ఏం నష్టం లేదు. రెండు సినిమాలు రిలీజ్ అయినంత మాత్రాన ఏం పోయేదేం లేదు. కానీ ప్రొడ్యూసర్స్ కి, డైరెక్టర్స్ కే కొంచెం ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. ఏ సినిమా కొంచెం ఎక్కువ బాగున్నా కూడా ఆ సినిమాకి ఎక్కువ వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారు. మరి శ్రీ విష్ణు అన్న ఏ క్యారెక్టర్ చేసినా కూడా ఖచ్చితంగా దానికి న్యాయం చేయగలడు. కామెడీ కావచ్చు, ఈ ఈ జోనర్ ఇప్పుడు చేసే ఈ మృత్యుంజయ జోనర్ లో కావచ్చు, సీరియస్ యాక్షన్స్ ఏమైనా చేయగలడు. కాబట్టి ఎందులోనైనా మెప్పించగల సత్తా ఉన్న ఆర్టిస్ట్ కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా కానీ సినిమా విష్ణు అన్న చూసి అయితే సినిమాకి వెళ్తారు. కానీ ఏ సినిమా స్టోరీ బాగుంటే, ఏ సినిమా స్టోరీ జనాల్ని మెప్పించగలిగితే ఆ సినిమా లాంగ్ రన్ వెళ్తుంది. ఆ సినిమానే కొంచెం ఎక్కువ కలెక్షన్స్ రాబడడానికి కూడా అవకాశం ఉంటుంది. మరి ఇది తర్వాత ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ అయ్యింటే బాగుండేదేమో అని నాకు అనిపించింది. రెండోసారి రిలీజ్ అవ్వడం, వీళ్ళు ఏ కలెక్షన్ చేస్తారో తెలియదు. ఇలా రెండోసారి రిలీజ్ అవ్వడం అనేది ఎంతవరకు న్యాయం అంటారు? ప్రొడ్యూసర్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, వాళ్ళకి ఎంత ఇబ్బంది, వాళ్ళకి లేని ఇబ్బంది మనకెందుకులే కానీ చూద్దాం, లెట్స్ సి. సో ఇలా రెండు సినిమాలు ఒకటే రోజు రిలీజ్ అయిన హీరోలు చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ గారి సినిమా లవకుశ అండ్ నర్తనశాల December 20, 1963 ఆ టైంలో రిలీజ్ అయింది. ఒకటే రోజు రెండు సినిమాలు. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారు January 15th, 1983 అంటే సంక్రాంతి టైంలో ముందడుగు, అలాగే రాముడు కాదు రాక్షసుడు, ఈ రెండు సినిమాలు రిలీజ్ అయినాయి అనమాట. సో వీళ్ళిద్దరు అప్పట్లో చేసే సినిమాలు తెలుసు మనకు. కృష్ణ గారు అయితే ఒక్కొక్క ఇయర్ లో 6-7 సినిమాలు రిలీజ్ అయ్యేవి కంటిన్యూస్ గా. అంత హార్డ్ వర్క్ చేసేవాడు. సెట్ లోనే పడుకునే వాళ్ళంట. నైట్ షూట్ అయితే నైట్ షూట్ అట్లే పడుకొని నైట్ అక్కడే నిద్ర షూట్ చేసుకుని తర్వాత మార్నింగ్ కంటిన్యూగా చేసేవాడంట. ఒకదాని నుంచి ఒకదానికి షెఫుల్ చేసుకుంటా కంటిన్యూ ఒక గ్యాప్ లేకుండా చేసేవారంట అప్పట్లో షూట్. మరి ఎట్లా చేసేవాళ్ళు తెలియదు. మరి వాళ్ళకే తెలియాలి వాళ్ళ కష్టము, వాళ్ళ వర్క్ ఎట్లా, అంత డెడికేషన్ ఎట్లా ఉండేదో. అలాగే సీనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ఇలా చాలా ఉన్నారు. అంటే జనరేషన్ మారే కొద్దీ వాళ్ళకు కాంపిటీషన్ పెరుగుతూ వచ్చింది. సీనియర్ ఎన్టీఆర్ గారి తర్వాత వచ్చేసి కృష్ణ గారు బాగా మంచి ఫేమ్ సంపాదించుకున్నారు. చాలా ఫాస్ట్ ఒక యంగ్ స్టార్ గా వచ్చి మంచి ఒక చాలా స్టార్డమ్ తెచ్చుకున్న హీరో. అట్లా ఒకదాని తర్వాత ఒకరి తర్వాత ఒకరు మారుతా వచ్చి జనరేషన్స్ మారుతా వచ్చినాయి. జనరేషన్ కి ఒక సూపర్ స్టార్ సెట్ అయిపోయారు. అంటే మెగాస్టార్, సూపర్ స్టార్, అట్లా ఒక్కొక్కరు ఇట్లా వచ్చారనమాట. మరి ఒకటే రోజు సినిమా రిలీజ్ అవ్వడం అనేది చాలా రేర్ కేసెస్ అనమాట. అప్పట్లో ఎన్టీఆర్, కృష్ణ, తర్వాత మరి ఇప్పుడు అనమాట. అలాగే సేమ్ ఇయర్ లో అయితే సినిమాలు చాలా ఉన్నాయి. అల్ల నరేష్ గారు కావచ్చు, ఈ జనరేషన్ సంబంధించింది. అల్ల నరేష్ గారు అయితే ఆరు సినిమాలు ఒకటే ఇయర్ రిలీజ్ అయినాయి అనమాట. ఆ విధంగా అల్ల నరేష్ గారు ఉన్నాయి. నాని గారి కూడా ఒకటే ఇయర్ లో 2-3 సినిమాలు రిలీజ్ అయినట్టు కొన్ని ఉన్నాయన్నమాట. సో బాలకృష్ణ గారి ఉన్నాయి, చిరంజీవి గారి ఉన్నాయి. ఒకటే ఇయర్ లో సినిమాలు రిలీజ్ అవ్వడం అంటే అప్పట్లో చేసే వర్క్ వేరు. ఇప్పుడు సినిమా ఎక్స్పాండ్ అయింది, సినిమా వరల్డ్ పెరిగింది అనమాట. వర్క్ చేయడం పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, స్టోరీ ఎక్స్పాన్షన్ అయింది, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైనాయి, థియేటర్కి వెళ్ళడం తగ్గిపోయింది, చాలా చాలా మారిపోయినాయి, మార్పులు చాలా జరిగినాయి సినిమాల్లో. కాబట్టి మరి ఈసారి ఇప్పుడైతే మాత్రం ఒకటే సినిమా, ఒకటే హీరోనే 2 సినిమాలు 3 సినిమాలు ఒకటే రిలీజ్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. అంత కష్టం, అంత ఈజీ కూడా కాదు. మరి పార్ట్ 1, పార్ట్ 2 లాగైతే సినిమాలు ఇప్పుడైతే వస్తున్నాయి. మరి దురంధర్ వచ్చింది, దురంధర్ 1, 1, 2 అంటే గ్యాప్ ఎక్కువ లేదు, 3-4 months గ్యాప్ లో. అలాగే మనది నెక్స్ట్ ఎన్టీఆర్ది కూడా అట్లే గ్యాప్ లో రిలీజ్ అవబోతుంది. ఎక్కువ టైం తీసుకోకుండా ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ జరుగుతుంది కదా, పార్ట్ 1, పార్ట్ 2 ఉంటుందంట. అది ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా 3-4 months గ్యాప్, 6 months గ్యాప్ లోనే రిలీజ్ అవబోతుంది. అంటే విత్ ఇన్ ఇయర్ అనుకోండి, అంతే, అంతకంటే ఎక్కువ గ్యాప్ కాదు. పార్ట్ 1, పార్ట్ 2 అయితే వస్తున్నాయి. మరి వేరే డైరెక్టర్స్ తో అంత కంటిన్యూస్ గా అంత ఫాస్ట్ గా అయితే సినిమా అయితే చేయలేకపోతున్నారు. కానీ ఈ సినిమా ఇప్పుడు పార్ట్ 1, పార్ట్ 2 వచ్చినా కూడా దీనికి టేకింగ్ టైం ఉంది కదా. సినిమా తీసేదానికి ఎంత టైం తీసుకున్నారు చూడండి. ఆల్మోస్ట్ ఇది 2 years సినిమా రన్ అవుతుంది. 2 years అయింది ఎన్టీఆర్ సినిమా లేక. మరి ఎంత టైం తీసుకుంటారు ఇప్పుడు హీరోలు? ఎంత టైం పెట్టున్నారు సినిమా మీద? ఒక సినిమా తీయడానికి ఇయర్స్ పెడుతున్నారు. అప్పట్లో ఒకటే ఇయర్ లోనే 6 సినిమాలు, 2 సినిమాలు, 3 సినిమాలు, 4 సినిమాలు వచ్చి హీరోవి. అందుకు థియేటర్లు కలకలలాడాయి అనమాట. ఇప్పుడు థియేటర్లు అందుకే పడిపోయినాయి. మరి లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ మృత్యుంజయ లేకపోతే విష్ణు విన్యాసం, ఆ రెండిట్లో ఏది హిట్ అవ్వబోతుంది, ఏ సినిమా అందరికి నచ్చుతుంది, అది చూడాలి. మరి ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. నేనైతే మాత్రం ప్రిఫర్ చేసేది విష్ణు విన్యాసం. మరి మీరైతే ఏ సినిమాకి వెళ్తారో అన్నది కింద కామెంట్ అయిపోయింది. ఇలా ఒకటే రిలీజ్ అవ్వడం అన్న దాని మీద మీ ఒపీనియన్ అనేది కూడా కింద కామెంట్ అయిపోయింది. ఏ సినిమా రిలీజ్ అయినా కానీ హీరోకి అయితే ప్రాబ్లం లేదు, ప్రొడ్యూసర్స్ కి, డైరెక్టర్స్ కి తప్ప. మరి ఈ సినిమా కోసం నేనైతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. ఈ 2 సినిమాల కోసం. మృత్యుంజయ్ కంప్లీట్ విత్ డిఫరెంట్ జోను,
విష్ణు విన్యాసం కంప్లీట్ డిఫరెంట్ జోను. సో కామన్ గా ఉండేది మాత్రం విష్ణు అన్ననే. సో మీరైతే ఏ సినిమాకి వెళ్తారు ఆ రోజు కింద కామెంట్ లేపేసింది. సో మరొక అప్డేట్ తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్, లవ్ యూ ఆల్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి.